నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మోటారు సైకిళ్లు, ఆటోలు రికార్డులను తనిఖీ చేసిన పోలీసులు. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామదేవత సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మోటార్ సైకిళ్లు, ఆటోలు రికార్డులను తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పోలీసులు స్టేషన్కి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మోటార్ సైకిళ్లు, ఆటోలు రికార్డులను తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పోలీసులు స్టేషన్కి తరలించారు. ఐపోలవరం మండలంలో ఆదివారం ఒక మోస్తారు వర్షం కురిసింది. ఉదయం పూట మండుటెండలతో బాలుడు ప్రతాపం చూపించాడు. సాయంత్రం 4 గంటలకు మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉండగా మండల వ్యాప్తంగా ఇష్టానుసారంగా మట్టి ట్రాక్టర్లు, ఇసుక లారీలు రోడ్లపై ఎటువంటి అనుమతులు లేకుండా తిరగడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్డు జారడంతో పలువురు ప్రమాదాల పాలవుతున్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ఆలయ అర్చకులు భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు పెద్దిరెడ్డి వెంకటేశ్వర్లు, గౌరీ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం పల్లకీలో కొలువుదీరిన స్వామివారిని పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. మంచి ముహూర్తం, ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానం, మరి ప్రయోగశాలలో కూడా తగ్గించి వరుడు వధువు శిరస్సు మీద, వధువు వరుడు శిరస్సు మీద వచ్చినప్పుడు ఆ యొక్క విద్యుత్ తరంగాలు ఒకరినొకరు ఆకర్షించుకొని జీవితాంతకాలం కూడా విడిపోకుండా చక్కనైనటువంటి దంపత ఫలంతోటి మరి ఒకటి ప్రక్రియ ఆశ్రమంలోకి చూర్ణిక పట్టించి చక్కగా మరి స్వామివారికి, అమ్మవారికి ఆ అర్చక స్వామి జలతవారిని సమర్పణ చేస్తారు. ఓం స్వస్త్యస్తు శ్రీమదనే లక్ష్మీ సరస్వతి సఖీ స్వహ అనంత శేష రక్షక కోటక సంఘ బాల వేమన
అనుకుంటూ చేస్తాను 5 సార్లు 9 సార్లు చేయించాలి. ఓం ఓం అసత్యంత సమత్మాన వేసం ఐపోలవరం మండలం మురమల్ల మాణిక్యాంబ నగర్ గ్రామానికి చెందిన చప్పిడి పునీత దీప్తి పోల్సెట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థిని పునీత దీప్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు. మురమల్లలో గ్రామస్తులు దీప్తిని శాలువాతో ఘనంగా సత్కరించారు. బాగా చదివి ఉన్నత విద్యలో మంచి పేరు తెచ్చుకోవాలని అభినందించారు. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19 నుంచి 24 వరకు కన్నుల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్త సుభాష్, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు తెలిపారు. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 19 నుంచి 24 వరకు కన్నుల వైభవంగా జరిగే ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ కొత్త సుభాష్, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు ప్రారంభించారు. ఈ మహోత్సవాలలో పరిసరాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామ దేవత సత్యమ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. 10 కళారూపాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు భక్త పారవస్యంతో ఊరేగింపులో పాల్గొని నర్తించారు. సంగాడి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగాడి రాంబాబు, వీరబాబు, నాగరాజు, గురుస్వామి, చింత లక్ష్మణస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు.
కాడిముఖ గ్రామంలో సంగాడివారి సత్తమ్మ జాతర ఉత్సవాలు ఘనముగా 3 రోజులు బట్టి 17వ తారీఖు 18 ఈరోజు 19వ తారీఖుని ఘనముగా సంగాడివారి సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించినట్టు భక్తులు సంగాడివారు వాటాదారులు అలాగే ముఖ్యంగా భక్తులు సంగాడి రాంబాబు గారు అలాగే సంగాడి ఎర్రబాబు గారు సంగాడి నాగరాజు గారు దగ్గరుండి ఇంకా ఆడపడుచులు భర్తలు కూడా ఆడపడుచులు అందరూ కూడా ఏకమావి ఎంతో ఘనముగా జరిపించారు. ఈ కార్యక్రమానికి నడిపించిన ముఖ్య పూజారి అయినట్టు సంగాడి నాగరత్నం గారు ఆవిడ దివ్య ఆశీస్సులతో ఈ సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ సత్తమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి వచ్చినట్టు వారందరికీ కూడా ఈ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. జై యానాం రాజీవ్ గాంధీ బీచ్ పర్యాటకులతో కళకళలాడింది. బాణుడి ప్రతాపంతో విలవిలలాడిపోతున్న ప్రజలు కొంత సేద తీర్చుకునేందుకు యానాం రాజీవ్ గాంధీ బీచ్ వద్దకు వస్తున్నారు. దీనికి తోడు వాతావరణం చోటు చేసుకున్న మార్పుల కారణంగా వాతావరణం అంతా పొగ మంచుతో కమ్ముకుంది. దీంతో పర్యాటకులు అధిక సంఖ్యలో బీచ్ వద్దకు వచ్చి పర్యాటక అందాలను తిలకిస్తున్నారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. నో పార్కింగ్ ఏరియాలో బండ్లు కార్లు తీసి పార్కింగ్ ఏరియాలో పెట్టుకోవాలండి. కాలినడక నడిచిపెడుతూ పార్కింగ్ నడవాలి. గోదావరి నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల గోదావరిలో ఎవరు పెట్టుకోవద్దండి, సెల్ఫీలు తీసుకోకూడదు. పోలీస్ వారి వరకు 1 సైడ్ పార్కింగ్ అండి, రైట్ సైడ్. వరకు 1 సైడ్ పార్కింగ్ అండి, రైట్ సైడ్. రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయుడని పలువురు అన్నారు. తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి శనివారం టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుందరయ్య చేసిన వీరోచిత పోరాటాలను గుర్తు చేశారు. కుల వివక్షతపై మొట్టమొదటిసారిగా నిరసన తెలిపిన నేత సుందరయ్య అన్నారు. ప్రజా పోరాటాలను విస్తృతంగా నిర్మాణం చేయటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డీ ఏడుకొండలు, వంగరాల వెంకటేశ్వరరావు, ఎలిపే నాగేశ్వరరావు, అత్తిలి బాబురావు, వళ్ళు రాజబాబు, ఇంజనీర్ సత్యనారాయణ, పాలపు ఈశ్వరరావు, ఈశ్వరీబాయి, రాంబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీల సమస్య మీద, కూలీ రేట్ల మీద, భూపంపిణీ మీద, అలాగే కృష్ణా జలాలు, గోదావరి జలాలు పంపిణీ మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు, వ్యాసాలు రాశాడు, తపన పడ్డాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలని కలలుగన్నాడు. దానికోసం ఆదర్శంగా జీవించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని, అలా రాజకీయ జీవితాన్ని
ఆదర్శవంతంగా ఎలా జీవించాలో నేర్పాడు. కానీ ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే బూర్జువా రాజకీయాలే రాజ్యమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులే అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు నీతి వాక్యాలు చెప్తే వాళ్ళే మాకు ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది. డబ్బుల కోసం సినిమాల్లో నటించేటప్పుడు ఈరోజు ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా తన వాటాగా వచ్చినటువంటి వందలాది ఎకరాల భూమిని పేదల కోసం దానం చేసి తన పేరు కనుక ఉన్నటువంటి కొలకు తోకను కత్తిరించి బిడ్డలు వద్దనుకుని ఈ కార్మిక వర్గమే తన బిడ్డలుగా భావించి ఈ దేశంలో విముక్తి కోసం ఈ దేశ ప్రజల స్వరాజ్యం కోసం పనిచేసిన మహనీయుడు మనకు ఆదర్శం. అలాంటి మహనీయుల జీవితాన్ని మనందరం ఘనంగా ఆచరించాలని, ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మోటారు సైకిళ్లు, ఆటోలు రికార్డులను తనిఖీ చేసిన పోలీసులు. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామదేవత సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.